హాయ్ ఫ్రెండ్స్, ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ డే 1 కాన్పూర్లో గ్రీన్ పార్క్ స్టేడియం వేదిక జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో చాలా మెంతులు అయ్యాయి. ముందుగా వర్షం చాలాసార్లు మ్యాచ్ని ఆపివేసింది. బ్యాడ్ లైట్ కారణంగా ఆగిన ఆటని వరుణుడు తన్నుకు వెళ్ళిపోయాడు. అసలు మ్యాచ్ స్టార్టింగ్లోనే లేట్గా స్టార్ట్ అయింది. అందులోని మధ్యలోని వరుణుడు తన ప్రతాపం చూపించాడు. ఈరోజు ఓన్లీ 35 అవర్స్ గేమ్ మాత్రమే పాసిబుల్ అయ్యింది. దిస్ హోల్ క్రెడిట్ గోస్ టు వరుణ్ దేవా. మన వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్సే చేశారు. ఈ మ్యాచ్లో ముందుగా చెప్పాలంటే టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ తీసుకున్నారు. ఇండియా పిచ్ 4th ఇన్నింగ్స్లో చేస్ చాలా కష్టం. గ్రీన్ పార్క్ స్టేడియం పిచ్ బ్లాక్ సాయిల్ వికెట్. ఇది స్పిన్నర్స్కి చాలా హెల్ప్ అవుతుంది అని అందరికీ తెలిసినా కూడా మన వాళ్ళు ముగ్గురు పేసర్స్తోని వెళ్ళారు. ప్రీవియస్గా ఎప్పుడో 1964లో టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బౌలింగ్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ స్టేడియంలో ఇలా జరిగింది. మన వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళు టెస్ట్ కండిషన్స్లో ఎలా ఫేస్ చేయాలని ప్రిపరేషన్ లాగా ఉంది. ఈ రోజు చేసిన ప్రయోగాలు చూస్తే థర్డ్ సీమర్ ఆకాశ్దీప్ చాలా బౌలింగ్ వేశారు. ఇదే కన్సిస్టెంటీ మెయింటైన్ చేస్తే చాలు ఆకాశ్దీప్ మరో మంచి ఇండియన్ ఫాస్ట్ బౌలర్గా ప్రొడ్యూస్ చేసినట్టు. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ వచ్చిన బంగ్లాదేశ్ వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరూ సాలిడ్గానే ఉన్న ఒక సైడ్ నుంచే రన్స్ వచ్చేవి. షాడ్మాన్ ఇస్లాం బాగా రన్స్ స్కోర్ చేశాడు. అన్లైక్ జహీర్కి అంతగా రన్స్ వచ్చేవి కాదు. 24 బాల్స్ ఆడేసి డకౌట్గా వెనుదిరిగాడు. జకీర్ వికెట్లో స్లిప్గా ఉన్న జైస్వాల్ చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. ఆ తర్వాత మంచిగా ఆడుతున్న షాడ్మన్ని కూడా ఆకాశ్దీప్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. ఇది చాలా పట్టుబట్టి ఆకాశ్దీప్ డిఆర్ఎస్కి వెళ్ళాడు. నార్మల్గా చూస్తే వికెట్ హిట్ అవ్వట్లేదు, కానీ డిఆర్ఎస్ క్లీన్గా వికెట్స్ హిట్ అయింది. మొమ్నెల్ అండ్ శాంతో మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. అది డేంజరస్గా అవుతున్న టైంలో అశ్విన్ శాంతో వికెట్ని తీశాడు. ఆ తర్వాత బ్యాడ్ లైట్ కారణంగా మ్యాచ్ని ఆపారు. ఆ తర్వాత ఇంకా మ్యాచ్ స్టార్ట్ చేయడానికి వీలు కూడా లేదు. రేపు కూడా రెయిన్ ఛాన్సెస్ అబోవ్ 80% ఉన్నాయి. కానీ రెయిన్ పడకపోతే మాత్రం ఈ మ్యాచ్ సూపర్ ఎగ్జైట్మెంట్గా అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.